యుద్ధం ముగిసిపోతే ఎవడన్నా పట్టించుకునేవాడు ఉంటాడా? ఆయుధాలు కొనేవాడెవడు? బంగారం కొనేవాడెవడు? వెండి కొనేవాడెవడు? ఇతరత్ర వ్యవహారాలు నడిపేవాడెవడు? కాబట్టి నిరంతరం యుద్ధం సాగించాలనేదే అమెరికాదైనా, రష్యాదైనా, ఈ ప్రపంచాన్ని నడిపించేటటువంటి ఫండర్స్‌దైనా, ప్రపంచాన్ని నడిపించేటటువంటి కోటీశ్వరులదైనా ఒక విధానం. దేశాల మధ్య చిచ్చు పెట్టేది వాళ్ళే, రాజేసేది వాళ్ళే, దాన్ని కంట్రోల్ చేసేది వాళ్ళే. ఇప్పుడు ఉక్రెయిన్ అనేటటువంటి ఒక దేశానికి ఒక జోకర్ అయినటువంటి వాడిని అధ్యక్షుడిగా చేయడంతో ఇప్పటికది సర్వనాశనమైంది. ఆ దేశం సర్వనాశనం అవుతున్నా సరే వాడు ఆ యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నాడు. రష్యా వాడు దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా రష్యా మీదన బ్రిటన్ వాడిచ్చినటువంటి షాడో మిస్సైల్స్ని వాడింది ఉక్రెయిన్. దాంతో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ట్యాంకర్స్, ఆయిల్ ట్యాంకర్స్ దగ్గర ధ్వంసం చేసింది. ఇంకో పక్కన తోమహాక్ క్షిపణుల్ని అమెరికా అణ్వస్త్రాన్ని వాడేది. ఇటు రష్యా దానికి రివర్స్ అవుతుంది, రివర్స్ అటాక్ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆయిల్ నిల్వలను దెబ్బ కొడుతుంది, గ్యాస్ నిల్వలను దెబ్బ కొడుతుంది. రకరకాలు అంటే వీళ్ళ ఆర్థిక మూలాలు వాళ్ళు, వాళ్ళ ఆర్థిక మూలాలు వీళ్ళు. ఇద్దరు దెబ్బ కొట్టుకోవడం వల్ల ప్రపంచానికి అవి కొరత వస్తుంది. ఇప్పటికే ఆయిల్ కొరత బిగినైంది, దాని సంక్షోభం పెరగబోతుంది, రేట్లు పెరగబోతున్నాయి. మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసే శక్తులన్నీ కూడా జట్టు కట్టి మరి మరొకసారి సృష్టించబోతున్న ఇంకో సంక్షోభాన్ని.